Hey guys, welcome back to our channel Anihit. I'm back with one more video. సో ఈ వీడియోలో మేము రీసెంట్గా యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్స్కి వెళ్ళాము. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూశారు. ఊరు నుంచి అత్తమ్మ మామయ్య అండ్ రిలేటివ్స్ వచ్చారనమాట. సో మేము అందరం కలిసి అయితే యాదగిరిగుట్ట టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. నేను యాదగిరిగుట్టకు రెనోవేషన్ తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అండ్ ఆల్సో చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడైతే చాలా రెనోవేట్ చేశారు. కొంచెం తిరుపతిని రెప్లికేట్ చేయాలి అని బాగా ట్రై చేశారు. అక్కడ 7 కొండలు ఉన్నట్టు ఇక్కడ 7 బ్రిడ్జెస్ లాగా ఆర్టిఫిషియల్గా కట్టారనమాట. బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ మేము అరౌండ్ 2 o'clockకి స్టార్ట్ అయ్యాము. అంటే స్వర్ణగిరి టెంపుల్ నైటే చూడాలనుకున్నాము, చూడ్డానికి బాగుంటుంది అని. సో ఇది చూసుకొని అక్కడికి వెళ్ళాలి కాబట్టి 2కి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళేసరికి 3:34 అయిందనమాట. మనకి ఇక్కడ బ్రేక్ దర్శనం కావాలి అని అంటే మార్నింగ్ 9 to 10 అండ్ ఈవినింగ్ 4 to 5 మాత్రమే ఉంటుంది. దాని టికెట్ అరౌండ్ 300 రూపీస్ ఉంటుంది ఈచ్ పర్సన్కి. అంటే దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి పంతులు గారితో అర్చన చేయించి అలా ఉంటుందన్నమాట. సో ఇఫ్ మీకు బ్రేక్ దర్శనం కావాలి అని అంటే ఆ టైమింగ్స్లో వెళ్ళండి. నార్మల్ దర్శనం అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ టైం ఉంది అని యాదగిరిగుట్ట టెంపుల్లోనే శివాలయం కూడా ఉందన్నమాట. సో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము. మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి అండ్ కొంచెం ఆడ్ టైమింగ్స్లో వెళ్ళాం కాబట్టి అసలు ఎవరు లేరు ఎక్కువ. బట్ ఒక 1 hour తర్వాత కొంచెం ఎక్కువ మందే వచ్చారు. సో మీరు కూడా వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్లో ఫుల్ రష్ ఉంటుందంట. దర్శనం అవ్వడానికి అట్లీస్ట్ 3 to 4 hours టైం పడుతుంది అని అంటున్నారు. అండ్ ఆల్సో కొంచెం ఈవినింగ్ టైమ్స్లో ఆర్ మార్నింగ్ టైమ్స్లో వెళ్ళండి. మధ్యాహ్నం చాలా ఎండగా ఉంటుంది. మేము ఆ టైంకి వెళ్ళినా ఎండ ఉండింది. సో మేక్ ష్యూర్ కొంచెం చల్లగా అయిన తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి. టెంపుల్ లోపల షూట్ చేయనివ్వలేదు కానీ అసలు ఎంత బాగుందో లోపల అయితే. మొత్తం గోల్డ్ ప్లేటింగ్, ఆ లైటింగ్స్తో చాలా బాగా అనిపించింది. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆ డీటెయిలింగ్ అదంతా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. నాకు చాలా నచ్చింది. అండ్ ఈ గుడి మొత్తం కట్టడానికి ఆల్మోస్ట్ 12 years పట్టిందంట. 12 years అండ్ మొత్తం కట్టడానికి అరౌండ్ 2000 crores అలా అయిందంట. 12 years or 7 years ఐఎమ్ నాట్ షూర్, బట్ అమౌంట్ అయితే 12,000 crores అయిందంట. లోపల గుడి లోపల షాండ్లియర్స్ ఉన్నాయి. అది ఒక్కొక్క షాండ్లియర్ 2 crores అయిందంట. సో అవన్నీ వింటుంటే నాకు చాలా షాకింగ్ అనిపించింది. బట్ లోపల చాలా బాగుంది అండ్ ఫుల్లీ సెంట్రల్ ఏసీ అదంతా ఉందన్నమాట లోపల. మా దర్శనం అయితే అయిపోయింది. మేము ఇప్పుడు నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. 2 దగ్గరే. సో మీరు 2 ఒకే రోజు ప్లాన్ చేసుకోవచ్చు. మాలాగా అరౌండ్ 20-25 minutes ఉంటుందన్నమాట యాదగిరిగుట్ట నుంచి. ఫస్ట్ స్వర్ణగిరి వస్తుంది హైదరాబాద్ నుంచి వెళ్తే, తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్ వస్తుంది. అండ్ స్వర్ణగిరి టెంపుల్ అయితే ఈ మధ్య అసలు ఎంత ఫేమస్ అయిందో మన అందరికీ తెలుసు. చాలామంది వెళ్ళిపోతున్నారు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలి అని. బట్ ఇప్పుడు కుదిరింది. ఆ టెంపుల్ కూడా అసలు నైట్ అయితే చాలా బాగుంది.
ఈ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఏది చూసినా చాలా నీట్‌గా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఇక్కడ మేము ఎగ్జాక్ట్‌గా సన్‌సెట్ టైంకెళ్ళాము. ఒకసారి చూడండి. అసలేదో పెయింటింగ్‌లా అనిపించింది ఈ వ్యూ అయితే. మేమిక్కడ చాలా ఫోటోస్ తీసుకున్నాము. అసలెంత బాగుండెనో. సో, మీరు కూడా ఈ టైంకి ప్లాన్ చేస్తే సన్‌సెట్ వ్యూ అట్ ద సేమ్ టైమ్ నైట్ వ్యూ 2 కవర్ చేసేయొచ్చు. ఇక్కడ కూడా చాలా రష్ ఉంటుందంట వీకెండ్స్‌లో. వీక్ డేలోనే చాలామందున్నారు. ఇంకా వీకెండ్స్‌లో అయితే ఇమాజిన్ చేసుకోవచ్చు. అక్కడొచ్చిన వాళ్ళు చెప్పారనమాట. వీకెండ్‌లో వచ్చాం, మాకసలు దర్శనం అవ్వలేదు. అంతమంది జనాలున్నారని వాళ్ళు మళ్ళీ వచ్చారంట. సో, థ్యాంక్‌ఫుల్లీ మేము వీక్ డేస్‌లో వెళ్ళాము. అండ్ ఆల్సో ఇక్కడ ₹1000 డొనేషన్ లాగా ఇస్తే స్పెషల్ దర్శనం చేయిస్తారనమాట. అంటే దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ చేయిస్తాము అని చెప్పారు. సో, అలా తీసుకున్నాము. అండ్ ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎంతసేపైనా అలా ఉండనిచ్చారనమాట. సో, ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ అలాగే అక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉన్నాము. అండ్ మీరందరూ వెయిట్ చేస్తున్న వ్యూ అయితే చూసేయండి. సో, స్పెషల్‌గా ఈ వ్యూ కోసమే అందరూ వెళ్తున్నారు. అంటే విష్ణుమూర్తి అలా వాటర్‌లో పడుకొని ఉండడము, ఇది చాలా చాలా యూనిక్‌గా కట్టారు అండ్ చాలా బ్యూటిఫుల్‌గా కట్టారు. సో, ఇది చాలా ఫేమస్ అయిపోయింది మొత్తం ఆన్‌లైన్‌లో. నేను ఈ వ్యూ కోసమే వెయిట్ చేస్తూ ఉండే. చాలా ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ. చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ ఏరియాలో. సో, అంతే మా వీడియో అయితే. సో, ఇలా చూసుకొని అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా శారీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో నా బ్లాక్ బీడ్స్‌ది లింక్ కావాలి అని అడిగితే మీరు ఒకసారి నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ దాంట్లో చూడండి, అందులో లింక్ ఇచ్చాను. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. And yeah, that's it. Bye everyone. I'll be back with more videos.